నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 28 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి తదియ ఉదయం 9:57 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 6:33 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 7:22 నుంచి రాత్రి 8:58 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:32 నుంచి ఉదయం 8:25 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:03 నుంచి ఉదయం 10:41 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుంచి ఉదయం 6:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది దిన పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల విశ్రాంతి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విశ్రాంతిగా ఈ రోజు మీరు ఉండవలసిందే. సూర్యుడు బుధుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాల యోగం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధార్మిక ప్రయాణాలు చేస్తారు. శని 7వ ఇంట ఉండడం వల్ల వివాహ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల గూఢ చర్యలు సంశయాలు ఏర్పడబోతున్నాయి. కేతు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్వాదనలో కొంత ఇబ్బందులు, అంటే మీ యొక్క మాటలతో తగాదాలు తెచ్చుకోవడము లేదా తగాదాల్లోకి వెళ్ళడము, వాటి వల్ల ఇబ్బందులు పడ్డము జరిగే సూచన కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే, ఈరోజు నిద్రలేమి సమస్యతో బాధపడతారు, మానసిక ఒత్తిడితో బాధపడతారు. అయినప్పటికీ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. లాభాలు దేనిలో పొందుతారు అంటే మీ రంగంలో పొందుతారు. ఇవి అనారోగ్య సూచనలు ఇందాక చెప్పినవి. అయితే మీ భవిష్యత్తు ప్లానింగ్ పట్ల కనుక శ్రద్ధ తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణాలు ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. దాంపత్య జీవితంలో గతంలో ఉన్న అపోహలు ఏమైనా ఉంటే కనుక వాటిని తొలగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదివినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశము. దీంతో పాటు బ్రహ్మచారులకు, అంటే బాల వటువులు, చిన్న మగపిల్లలు అనమాట, ఒడుగు అయిన మగపిల్లలకు ఆహారం పెట్టడం కానీ లేదా వస్త్రాన్ని కానీ ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ ఇంట్లో సంచారం చేయడం వల్ల శుభ లాభ సూచన కనబడుతోంది. సూర్యుడు బుధుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల మీ యొక్క కెరియర్లో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కెరియర్లో గ్రోత్ కనబడుతోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య శక్తులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. శని 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద జయాన్ని సాధిస్తారు. రాహు 7వ ఇంట ఉండడం వల్ల మీ పార్ట్నర్స్తో, కుటుంబంలో పార్ట్నర్స్ కావచ్చు లేదా వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, కొంచెం తేడాలు వచ్చి ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. కేతు లగ్నంలో ఉండడం వల్ల ఒంటరి వ్యతిరేక భావనలు వచ్చే అవకాశం ఉంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారరీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక, ఈరోజు వ్యాపార ఉద్యోగ రంగాలలో గొప్ప అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో ఏవైనా సంబంధాలు మెరుగుపడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలుకున్నట్టయితే అధిగమించవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే అనుకోని ధనలాభము కొంతమేర మీకు ఊరట కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ, దీంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోనూ ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొంత బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి.
సూర్యుడు బుధుడు 9వ ఇంట ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు వస్తాయి. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. శని భగవానుడు 5వ ఇంట ఉండడం వల్ల విద్యలోనూ ప్రేమలోనూ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. రాహువు 6వ ఇంట సంచారం చేయడం వల్ల పోటీలు విజయ సూచన ఎక్కువగా గోచరిస్తోంది. కేతు 12వ ఇంట ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కనబడుతోంది. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారులు ఇచ్చే ఫలితాలు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మీరు చెప్పే మాటలు ముఖ్యంగా వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉండే వారి యొక్క మాటలు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ప్రేమలో అవగాహన అవసరము. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. అదృష్టంగా తల్లి ఆశీస్సులతో మీకు కొంత లాభాలు కలిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, దుర్గామ్మ వారిని పూజించండి. తెల్లని వస్త్రధారణ ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలతో పొందడంతో పాటు మీకు ఒక చిన్న మంత్రము ఓం శుక్రాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 9వ ఇంట ఉండడం వల్ల అదృష్టము, ధర్మ కార్యాలు చేస్తారు. సూర్యుడు బుధుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఒక విచిత్రమైన సమాచారం మీకు అందుతుంది. కుజుడు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. శని 4వ ఇంట ఉండడం వల్ల ఇంటిలో శాంతి అన్యోన్యత లోపిస్తుంది. రాహు 5వ ఇంట ఉండడం వల్ల విద్యార్థులకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కేతు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలలో అవాంతరాలు వస్తాయి. లేటు కాదు కానీ అవాంతరాలు, అడ్డంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు ఈరోజు భవిష్యత్తు మీద ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి. ధర్మ మార్గంలో మీకు విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకైతే స్థిరత్వం కోసము శ్రమ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలలో అంటే మీరు ఏ పని అయితే చేస్తారో వాటిల్లో చిక్కులు ఉన్నప్పటికీ చివరకు విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసుల వారికి శుభపరమైన రోజు ఇది. శుభ సూచనలు, శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము కుజ పూజ, రక్తవర్ణ ధారణ అంటే ఎరుపు రంగు వస్త్రధారణ చేసుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.